నమస్కారం. బీపీసీ వీక్లీ న్యూస్ రౌండప్కు స్వాగతం. నేను మీ కిషోర్. భీమిలి పరిధిలో గత వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. బీచ్ రోడ్లోని ఋషికొండ వద్ద హరే కృష్ణ కేంద్రం ఆధ్వర్యంలో శ్రీ రాధాష్టమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర స్థాయి యోగా ఛాంపియన్షిప్ పోటీలు భీమిలి సమీపంలో సన్ స్కూల్లో ప్రారంభమయ్యాయి. భీమిలి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకుల సమావేశం ఆనందపురం మండలం పెద్దిపాలెంలో జరిగింది. వీటితో పాటు మరిన్ని వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. తుఫాను వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. సంగివలస 3 అమ్మవార్ల గుడి సమీపంలో వంతెనకు ఇరువైపులో ఉన్న సర్వీస్ రోడ్లో వరద నీరు నిలిచిపోవటం వల్ల ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితులను ఆయన చూశారు. అలాగే ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్, తాడితూరు గడ్డ, పాండ్రంక కల్వర్టు ప్రాంతాల్లో వరద ఉధృతిను పరిశీలించారు. పద్మనాభ మండలం బుడ్డివలసలో దెబ్బతిన్న స్కూల్ భవనాన్ని దగ్గరుండి కూల్చివేయించారు. చూడరా బీచ్ రోడ్లో ఋషికొండ వద్ద హరే కృష్ణ కేంద్రం వారు శ్రీ రాధాదేవి జన్మదినం సందర్భంగా శ్రీ రాధాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొదటి పాయింట్ ఆయన చెప్తారు, రాధారాణి కృష్ణుని యొక్క ఉత్తమ భక్తురాలు. కాంప్లికేటెడ్ సబ్జెక్టు, దాన్ని మనం తెలుసుకోలేము అంటారు రూపాయల గారు. అయినా తను ఆర్గ్యూ కృష్ణుడు గారు. సో రాధాకృష్ణ, రాధారాణి అలాగే గోపికలు అందరూ కూడా సన్ స్కూల్ వేదికగా ఆంధ్రప్రదేశ్ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో 13 జిల్లాల నుంచి 500 మంది పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గ స్థాయి బీజేపీ నాయకుల సమావేశం సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ జేవి కైలాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, జిల్లా పార్టీ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అధిక సంఖ్యలో పార్టీ సభ్యత్వాలను నమోదు చేయించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు.
చదువుకున్న దేశం కదా ఎక్కువ మంది అసలు మన దేశం లాగా ఇంకా నిరక్షరాస్యం కాలేదు చదువుకున్న వారు కనీసం గ్రామస్తులు జిల్లా పైన స్టేట్ భీమిలి బీచ్ రోడ్లోని కొబ్బరి చెట్ల పార్కు సమీపంలో వేపగుంటకు చెందిన రష్మిత అనే బాలిక ప్రమాదవశాత్తు సముద్రంలో కొట్టుకుపోతుండగా బోయివిధికి చెందిన 3 యువకులు వెంటనే స్పందించి బాలికను రక్షించి తీరానికి తీసుకొని వచ్చారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా భీమిలిలో పలు ప్రాంతాల్లో భారీగా అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు విజ్ఞప్తి, భోజనం చేసిన తర్వాత వేస్ట్ ప్లేట్లను అక్కడ ఏర్పాటు చేసిన డస్ట్బిన్ లో మాత్రమే వేయాలి. భీమిలిలోని అసోసియేషన్ ఆఫ్ పీపుల్ పవర్ ఆధ్వర్యంలో అధ్యక్షులు నిమ్మకాయల భాస్కర్ తన జన్మదిన సందర్భంగా బీసీ సంక్షేమ వసతి గృహంలో బాలురకు క్యారం బోర్డులు, వాలీబాల్, ఫుట్బాల్, నెట్టులతో కలిపి స్పోర్ట్స్ కిట్ను అందించారు. ఆనందపురం మండలం గంభీరంలో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో హెరిటేజ్ ఫెస్ట్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ పాల్గొన్నారు. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే. వాళ్ళు చేసే వర్క్ ఇవాళ ప్రత్యేకంగా గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్ అన్న క్యాంటీన్లో కూడా వాళ్ళే మెయిన్ పార్ట్నర్, మెయిన్ ఇంజిన్ వెనకాల నుంచి డ్రైవ్ చేసేవాళ్ళు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు పార్ట్నర్. గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కింద మార్పు చేయగా దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ శాఖగా పునరీకరణ చేసినందుకు కృతజ్ఞతగా భీమిలిలోని ఎక్సైజ్ స్టేషన్ వద్ద సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ చెన్నునాయుడు సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. Thank you CM sir, thank you Minister sir, thank you.